హలో అందరికీ ఈ వారం ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉందో క్లియర్ గా అనాలిసిస్ చెప్తాను. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే చాలా మంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా లైక్ చేస్తే ఇంకో 10 మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి వీడియోని. అలాగే దీనికి ముందు కెప్టెన్సీ టాస్క్ గురించి అయితే వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, లాస్ట్ బ్యానర్ లో కూడా ఇస్తాను చూడండి. ఇంకా ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఫస్ట్ వీక్ నుండి ఏ వీక్ లో తనూజా ఉంటే ఆ వీక్ లో టాప్ లో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఇది చేంజ్ అయ్యే తారుమారయ్యే అవకాశాలు కనిపించట్లేదు నాకైతే. కానీ మేబీ పవన్ కళ్యాణ్కి ఏదో అద్భుతం జరిగితే తప్ప తనూజా గారి ప్లేస్ ఎవరు భర్తీ చేయలేరు. ఈ వారం ఓటింగ్ లో కూడా తనూజా గారు టాప్ లోనే ఉన్నారు. తనూజా గారు టాప్ లో ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ నుండి తనకు నెగిటివ్ కంటెంట్ వస్తున్నప్పటికీ మొత్తం కంటెంట్ తన చుట్టూనే తిరుగుతుంది. లాస్ట్ ఈ రోజు కూడా నామినేషన్ మొత్తం తన చుట్టూనే తిరిగింది. మొన్న సండే ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ అందరూ తనూజాకి ఏమవుద్ది, తనూజాకి నాగార్జున సార్ ఏమంటారు, ఇలా ఏమవుతుందంటే తన కంటెంట్ పెరగడంతో తనకున్న నెగిటివిటీ ఉన్న ఫ్యాన్స్ అనేవారు స్ట్రాంగ్ అయిపోతారు అనమాట. సో దానివల్ల తనూజాకి అయితే బేభత్సమైన ఓటింగ్ పడుతుంది. అలాగే మీరు ఈ వారం ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకున్నారు కింద కామెంట్ చేసేయండి. ఇంకా సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే పవన్ కళ్యాణ్ పడాల. పవన్ కళ్యాణ్ పడాలకి దురదృష్టం ఎలా వెంటాడుతుందంటే తను మంచి కంటెంట్ వచ్చి ఫుటేజ్ వచ్చి టాప్ కు వెళ్ళే అవకాశం వస్తుంది అనే ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ కానీ పరిస్థితులు కానీ అలా చేస్తున్నాయి. గడ్డు కాలం నడుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కిందటి వారం టాస్క్ ఏమి పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒక టాస్క్ పర్ఫార్మెన్స్ చేశాడు, బాగా ఆడాడు. ఇంకో టాస్క్ ఓడిపోగానే నాగార్జున సార్ డిమోటివేట్ చేసేసారు. సరేలే ఈ వారం అవకాశం దొరికితే గట్టిగా ఆడతాడు అనుకుంటే ఈ కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఏమైందంటే ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఎమాన్యుయల్ టీం కెప్టెన్సీ టాస్క్ గెలిచిన తర్వాత ఒకరినైతే రిమూవ్ చేస్తే పవన్ కళ్యాణ్ అయితే రిమూవ్ చేసేసారనమాట. సో ఇక పవన్ కళ్యాణ్ ఈ వారం మొత్తం ఆడడానికి ఇటువంటి ఆటలు ఉండవు, చూద్దాం. నా ఆల్రెడీ ఆ టాస్క్ గురించి అప్డేట్స్ ఇచ్చిన వీడియోలో. సో ఈ వారం పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్ నుండి దొయ్యలుగాడు కాబట్టి ఆడే కంటెంట్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ టాప్ కు వెళ్లే అవకాశం కూడా కోల్పోతాడు. కానీ ఓటింగ్ అయితే మంచిగానే పడుతుంది. సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు. థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే సుమన్ శెట్టి. సుమన్ శెట్టికి ఎటు వెళ్ళినా తనకే ప్లస్ అవుతుంది. ఈవెన్ తను ఎవరితో అరిచినా గొడవ పెట్టుకున్నా తనకే ప్లస్ అవుతుంది. తను ఏడ్ చేసినా, తన సింపతి డ్రామా ప్లే చేసినా, తను సైలెంట్ గా ఉండిపోయినా తనకే ప్లస్ అవుతుంది. ఈ నిన్న జరిగిన నామినేషన్స్ లో సుమన్ శెట్టి గారు ఏడ్ చేయడం ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ టచ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనేది ఇంకా ఫుల్ పెరిగిపోయి ఓట్స్ అనేవి గట్టిగా గుద్దుతున్నారు. సో అది కూడా తనుజతో ఉండడం వల్ల తనుజ ఫ్యాన్స్ కూడా సుమన్ శెట్టికి ఓట్స్ వేసే అవకాశం ఉంది. అక్కడ తనకి ఎక్కడికి నెగిటివ్ రావట్లేదు అనమాట. సో ఫస్ట్ నుండి సుమన్ శెట్టి గారికి మంచి ఓటింగే పడుతుంది. ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే సంజన. సంజనాకి ఏమైనా ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అంటే ఉంది. స్టార్టింగ్ 2-3 వారాల్లో తను ఇచ్చిన కంటెంట్ కి కొంత ఫ్యాన్స్ అయితే అయ్యారు. ఆ తర్వాత ఎమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ సంజనాకి ఫుల్ సపోర్ట్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే సంజన ప్రతి వారం సేవ్ అవుతుంది. ఎమాన్యుయల్ నామినేషన్ లో లేకపోవడం, ఎమాన్యుయల్ ఓటింగ్ కూడా సంజనాకే పడుతుంది కాబట్టి సంజన కూడా సేఫ్. ఇక్కడ వరకు ఇదంతా సేఫ్. ఇక్కడ నుండి ముగ్గురు అయితే ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్. ఈ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యవలసిన అవసరం లేదు. కొంచెం ఎడ్జ్ సేవ్ అవ్వడానికి ఉందంటే భరణి గారికి. భరణి గారికి మెయిన్ ప్లస్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే తనకి ఆ ఏజ్ వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతారు. ఆ బాండింగ్స్, ఆ నాన్న ఇవన్నీ ఉంటాయి కాబట్టి. దాంతో పాటు ఇద్దరు కూతుర్లు దివ్య అండ్ తనూజ ఈ వారం నామినేషన్ లో టార్గెట్ చేశారు కాబట్టి ఆ సింపతి అనేది కొంచెం వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ వారం తన సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా దివ్య నామినేషన్ లో లేదు కాబట్టి దివ్య ఓట్లు పడే అవకాశం కూడా ఫుల్ గా ఉందన్నమాట భరణి గారికి. సో మాక్సిమం తను సేవ్ అవుతాడు. కానీ డేంజర్ జోనే చెప్పుకోలేము. ఓట్స్ వేసుకోండి. ఇంకా లీస్ట్ 2కి వస్తే రాము రాథోడ్ అండ్ సాయి శ్రీనివాస్. వీళ్ళిద్దరికి ఓటింగ్ అనేది చాలా పూర్ అనమాట. వీళ్ళిద్దరిలో పక్కా ఎలిమినేషన్ అనేది ఇద్దరు అయ్యే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ పెడితే, సింగిల్ ఎలిమినేషన్ పెడితే ఎక్కువగా సాయి శ్రీనివాస్ కి అవకాశం ఉంది. కానీ సాయి శ్రీనివాస్ ఈ నామినేషన్ లో కొంచెం చెలరేగి గట్టిగా ఇచ్చాడు తనూజాని. అది కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది. తనూజ ఫ్యాన్స్ కి తనూజకి ఎగ్నిస్ట్ వెళ్తే ఫ్యాన్ బేస్ లేని వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సాయి శ్రీనివాస్ మాక్సిమం ఎలిమినేట్ అవ్వచ్చు. లేదు తనూజాకి ఎగ్నిస్ట్ అయ్యాడు, కొంచెం మాట్లాడుతున్నాడు, ఈ టాస్క్ లో కానీ ఏమన్నా పర్ఫార్మెన్స్ ఇస్తే సాయి శ్రీనివాస్ సేవ్ అయ్యి రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాము రాథోడ్ హోమ్ సిక్ అంటున్నాడు కదా, లాస్ట్ 2-3 వారాల నుండి అడపా సేవ్ అవుతున్నాడు. కానీ తనకు కూడా వెళ్ళిపోవాలనే అన్నట్టే ఉంది. సో మాక్సిమం బిగ్ బాస్ కూడా లీస్ట్ 2లో వీళ్ళిద్దరుంటే రాము రాథోడ్ పంపించే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా రాము రాథోడ్ ఫ్యాన్స్ ఉంటే ఓట్స్ వేసుకోండి. అలాగే సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ కూడా గట్టిగా ఓట్స్ వేసుకోండి. మీరు ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. అలాగే కెప్టెన్సీ టాస్క్ గురించి, పవన్ కళ్యాణ్ జరిగిన అన్యాయం గురించి నేను కింద వీడియో చేశాను 2 hours బ్యాక్. క్లిక్ చేసి చూడండి.